హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి మండే కదా, మండే మార్నింగ్ నా రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మార్నింగ్ 7 అయితే అయిందండి. నేనైతే 5:30కి అయితే లేచాను. లేచిన తర్వాత క్యారెట్ అయితే రాత్రి కడిగేసి పీల్ తీసేసుకొని ఆరబెట్టుకొని ఉంచుకున్నానండి. దాన్ని సన్నగా ముక్కల కింద కట్ చేసేసి మిక్సీ పట్టేశానండి. నేనైతే చేతితో త్వరను క్యారెట్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా, సో అందుకని చెప్పేసి మిక్సీ పట్టేస్తానండి. ఇదిగోండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే క్యారెట్ ఫ్రై చేసేసాను. అండ్ అలాగే ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశలు అయితే వేస్తున్నానండి. నిన్న రాత్రి చికెన్ కర్రీ ఉంది, ఆ చికెన్ కర్రీతో నంచుకొని తింటారులని చెప్పేసి దోశలు అయితే వేస్తున్నాను. క్యారెట్ ఫ్రైలో రసం ఉండాలి కదా, సో ఇక్కడైతే చింతపండు రసం అయితే పెట్టేసానండి. ఇంకా మార్నింగ్ అయితే నేనైతే ఈ విధంగా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్కి కూడా. సో అండ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నా వ్లాగ్ ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఒక బాబుకి అయితే వేసేసి ఇచ్చేసాను, తింటున్నాడు. ఇప్పుడు 7 అయితే అయిపోయింది. 7:20కి ఆటో అయితే వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా వేసేస్తున్నాను. క్యారెట్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా రసం తాలింపు వేసేసుకుంటే అయిపోద్దండి. ఇంకోండి ఇక్కడైతే చారు అయితే తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాను. చారు తాలింపులో చిన్న అల్లం మొక్క వేసాను, అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసానండి. మిరియాలు కూడా వేసుకోవచ్చు. సో మర్చిపోయానండి, పొద్దున్నే ఆడావిడి కదా, తీయడం మర్చిపోయాను. ఇంకా మిరియాలు ఎక్కువ వేసినా స్పైసీ అయిపోద్ది కదా, సో అందుకని చెప్పేసి కూడా వేయలేదు. అల్లం వేస్తే చారులో మంచి కమ్మగా స్మెల్ అయితే వస్తుంది కదండి. మీలో ఎంతమందికి ఇష్టం అల్లం వేసి చారు తాలింపు వేయడం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా రైస్ అయితే కుక్ అవుతుంది. రైస్ కుక్ అవ్వగానే రైస్ చల్లారబెట్టేసి ప్యాన్ వేసేసి రైస్ చల్లారబెట్టేసి ఇంకా క్యారేజ్ అయితే సర్దాలి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి లైవ్ కంటిన్యూగా ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ లాగా అయితే చూసేశారు కదా. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేనైతే పిల్లలకి స్నాక్స్ ఏమీ లేవని చెప్పేసి తరచూ కొట్టుకాడికి పంపించి స్నాక్స్ ఏం తింటారులే అని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు అనుకొని ఇంకా జంతికల పిండి అయితే కలిపేసి జంతికలు అయితే వేద్దామని చెప్పేసి అనుకున్నానండి. ఇంక ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. రోజు ఫ్రూట్స్ తినాలన్న వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు స్పైసీగా ఇట్లా జంతికలు అయితే తింటూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఎలాగో జంతికల పిండి అయితే ఫ్రిడ్జ్లో ఉంటుందండి. నాకు ఎప్పుడు అమ్మ ఆడిచ్చేసి పంపించేస్తుంది. నేను అక్కడికి వెళ్తే అక్కడ వేసుకుంటాము, లేదంటే ఒక్కోసారి అమ్మ వచ్చినప్పుడు జంతికల పిండి అయితే నాకు కొన్ని ఆడించేసి పిండి అయితే అన్ని అందులోనే కలిపేసి పట్టుకొచ్చేస్తుందండి. ఇంకా నేనైతే ఇంకా అప్పటికప్పుడు పిల్లలు ఏడ్ చేస్తున్నారంటే ఫ్రూట్స్ తినమంటే, అందుకని చెప్పేసి అనుకోకుండా జంతికలు అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. సో మీకు నచ్చినట్లయితే జంతికలు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇందులోనే నేను అన్నీ వేసేసి కలిపేసానండి. నువ్వులు, అలాగే సోడా, వాము, కారం కంటే నేను ఇంకా అప్పటికప్పుడు అనుకోకుండా వేసేసానండి. పిల్లలు మారం చేస్తున్నారు కదా అని చెప్పేసి. సో మనమైతే కొంచెం ఓపిక చేసుకొని అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టి ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటాయండి స్పైసీగా. సో అంత టైం లేదు ఇంకా అని చెప్పేసి నేనైతే ఇంకా కారం కలిపి జంతికలు అయితే వేసేసానండి. నువ్వులు కూడా వేసాను, బాగుంటుంది కదా అని చెప్పేసి నువ్వులు వాము ఎక్కువ వేసానండి. ఇంకా ఇలా ఈ విధంగా చిన్న జంతికలు అయితే వేసేసానండి. ఒక్కోటి స్కూల్కి పట్టుకెళ్ళినా సరిపోతుంది కదా, స్కూల్కి చక్కగా స్నాక్స్ లాగా కూడా పనికొస్తుంది. అండ్ అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో టీ తాగినప్పుడు స్నాక్స్ లాగా కూడా ఉపయోగపడతాయి కదా. సో ఇంకా మా పిల్లల కోసం నేనైతే అప్పటికప్పుడు ఇలా జంతికలు అయితే ప్రిపేర్ చేసేసాను. నాకు ఈ పని అంతా అయ్యేసరికి రాత్రి ఇంకా జంతికలు అయ్యేసరికి ఇంక రాత్రి 10 అయిందండి. తర్వాత కిచెన్ అంతా నాకు మనం స్టవ్ మీద వేస్తాం కదా, అదంతా ఆయిల్ అయితే చిమ్ముతుంది కదా, అదంతా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ తోమేసరికి చాలా గిన్నెలు అయితే అడిపోయినాయండి. అవన్నీ క్లీన్ చేసుకొచ్చేసరికి నాకు 10:30 పైన దాటేసిందండి. అప్పుడు నేను లంచ్ చేసేసరికి 12 అయితే అండి. 11 అయింది. 11కి నేను లంచ్ అయితే చేశాను. నేను ఈవినింగ్ 6:30కి అయితే స్టార్ట్ చేస్తే 9:30కి అయితే అయ్యిందండి. ఇంకా కాసేపు ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని తర్వాత నేనైతే మళ్ళీ కిచెన్లో వర్క్ అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ మార్నింగ్కి మనకు పని ఉంటే చిరాకు కనిపిస్తుంది కదా, సో అందుకని చెప్పేసి నేను నా నైట్ వర్క్ కూడా నైటే చేసేసుకొని మొత్తం కంప్లీట్ చేసేసి అప్పుడు డిన్నర్ అయితే
చేశానండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా పిల్లలకైతే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. సో ఇదండి వాళ్ళ బ్లాగ్. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో ఇంకా మా పిల్లలకైతే స్నాక్స్ కోసం అయితే ఒక 1 వీక్ వరకు చూసుకోక్కర్లేదు. ఇంకా తర్వాత ఇవి అయిపోయాక ఆలోచించాలి. సో లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, లైక్ అయితే చేయండి.